హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్లో వచ్చేసి ఏం జరగబోతుంది అంటే, ఆల్రెడీ మీరు మెయిన్ ఛానల్ ఒక వీడియో అయితే చూసే ఉంటారు. అది ఏంటంటే ఆర్మీ ట్రైనింగ్ ఛాలెంజ్ అని చెప్పేసి దానికి సంబంధించిన అబ్స్టాకల్స్ అయితే ఇప్పుడు మేము క్రియేట్ చేస్తున్నాం. ప్రజెంట్ మీరు ఇక్కడ చూసినట్టయితే బ్యాక్ సైడ్ నా దగ్గర ఒక కట్టె అయితే ఉంది. ఈ కట్టె దేనికోసం అంటే, అటు సైడ్ దీనికి ఆపోజిట్లో మీరు చూసినట్టయితే ఒక చెట్టు ఉంది చూపిరా. ఆ చెట్టుకి ఈ కట్టెకి ఒక తాడైతే కడతాం అన్నమాట, దొడ్డుది. అది ఎందుకంటే మనకు ఆర్మీ ట్రైనింగ్లో కనుక చూసినట్టయితే ఒకటి మంకీ రోప్ అని చెప్పేసి ఉంటుంది. ఇట్లా పట్టుకొని కాళ్ళు పైకి వేసుకొని ఇట్లా బ్యాక్ అయితే రావాల్సి ఉంటుంది అనమాట. ఆ అబ్స్టాకల్ వచ్చేసి ఇక్కడ క్రియేట్ కాబోతుంది. అలాగే దీన్ని ఇక్కడ కట్టిన తర్వాత ఈ కట్టె నుంచి మనం ఈ విధంగా వచ్చేటప్పుడు తాడు తీసుకొని ఈ కట్టి వంగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీనికి ఇంకొక తాడు కట్టుకొని ఇది ట్రాక్టర్ కట్టి గుంజి పెడతాం. ఎందుకంటే ఎంత వెయిట్ పడ్డా సరే ఆ కట్టె అనేది అడిగిపోదన్నమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ అబ్స్టాకల్. ఇలాంటి ఇంకా మనం 4-5 అయితే ఇంకా క్రియేట్ చేయాలి. ఓవరాల్గా వచ్చేసి 5 లేదా 6 అబ్స్టాకల్స్ అయితే రాబోతున్నాయి. సో వీడియో వచ్చేసి ఏ విధంగా అవుతుంది ఏం కథ అని చెప్పేసి మాకైతే ఎటువంటి ఐడియా లేదు. ఎందుకంటే ఇప్పుడే తయారు చేయడం స్టార్ట్ చేసినాం. జస్ట్ మైండ్లో ఒక థాట్ ఉంది అంతే. ఆ థాట్ని తీసుకొని ఇప్పుడు ముందుకైతే వెళ్తున్నాం. ఇది వచ్చేసి మాకు ఒక ఛాలెంజింగ్ పార్ట్ లాగా అయితే ఉండబోతుంది అనమాట. ఫస్ట్ అబ్స్టాకల్ అయితే మీకు అర్థమైంది కావచ్చు. సో దానికి తాడు కట్టి ట్రాక్టర్ కట్టి అంతా క్రియేట్ చేయాలి. అది ఇంకా ముందు మీకు లాగ్లో చూడడానికి అనిపిస్తుంది. ఆమె ఇంతకుముందు తీసినా ఓది జింగిడిగా గులాబ్ జాములు గడగడలాడిపోయాయి. నెత్తిపోతారా మట్టి చెప్పు అవుటింపి నెత్తిపోతారా ఏం కాలే ఆలోచించుకుంటే దమ్నం అవుతుంది. రేపు ఎట్లనో ఏమో వీడియో నీకు అర్థమవుతలేదు. ఎట్లా ఓడిపోయినకి ఏది ఇప్పుడు ఓడిపోయిన ఇద్దరు కాట మళ్ళీ పనిష్మెంట్ అట ఆర్మీ రేంజ్ విన్నావా? నీకు అర్థమవుతుందా? గేమే పనిష్మెంట్, మళ్ళీ ఆర్మీ పనిష్మెంట్ ఇంకో పనిష్మెంట్, అది కూడా ఆర్మీ రేంజ్ పనిష్మెంట్. మరి అదే నువ్వు రుద్దుతున్నావా? రుద్దుండా జింగిడిగా మెల్ల వెనకకాయలు వచ్చి రుద్దుతుండు. సో దగ్గర మేము 6 అబ్స్టాకల్స్ అయితే క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అంతా ఒకటి కూడా క్రియేట్ కాలేదు. ఎందుకంటే ఇది స్టార్ట్ చేసే ముందు వేరే వర్క్ అయితే పెట్టుకున్నాం, దానివల్ల మాకు లేట్ అయిపోయింది. సో ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఇప్పుడైతే లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాం అందరం. తిన్న తర్వాత మళ్ళీ ఇంకొక వేరే షూట్ ఉంది. ఆ షూట్ అయిపోయిన తర్వాత మేబీ సాయంత్రం చేస్తాం కావచ్చు దీనిపైన పని. సో ఇప్పుడైతే దీన్ని ఇక్కడికి వదిలేస్తున్నాం. కడుతున్నప్పటి నుంచి దూరం ఉంటుండు అనా కడుతున్నప్పటి నుంచి దూరం ఉంటుండు. కట్టినాక దగ్గరికి వస్తాడు రాడు. సో ఇవరి దాకా వేరే వీడియో షూట్ ఉండే, ఆ వీడియో షూట్ చేసుకుని అయితే వచ్చినాం. సో మళ్ళీ పని మీద అయితే పడిపోయినాం. దాన్ని ఒక 2 అయితే కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నాం ఇవాళ. ఎందుకంటే మళ్ళీ మనం రేపు పని పెట్టుకున్నట్టయితే ఇంకా రేపు మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇవి 2 కంప్లీట్ అయిపోతే అంతగా మేము లేదు ఇక. దానికి తాడు కట్టాలి, గదికి ఒకటి క్రియేట్ చేసుకోవాలి. అది ఈజీగా అయిపోతుంది తెలిసి. ఈ 2 కంప్లీట్ అయిపోతే ఆల్మోస్ట్ ఒక 70% మనది వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు ఎంతవరకు అయితే అంతవరకు గుంజి వెళ్ళిపోతాం ఇక. ఇది ఏమైనా సిక్రీస్ అయితే కాదా వేరే తెచ్చుకో. మరి నేను చేపట్టుకోలేదు పక్కన ఇది కడుతుంది అవుతలేదు ఇక. వేరే తెచ్చుకోపోరా అయిపోయింది. ఈ 2 ఉన్నాయి కదా. మనం 4వ అబ్స్టాకల్ అయితే రెడీ చేస్తున్నాం. 3వది వాళ్ళ తయారు చేస్తున్నారు. 4వది చెప్పిండు కదా అన్న ఇట్లా ఊగులాడుకుంటూ పోయేది. దానికోసం అడ్డం కట్టెలు అయితే కడుతున్నాం. పట్టుకోడు సమానం ఉంది. ఇందాక మన పెండింగ్ ఉండే కదా థర్డ్ అబ్స్టాకిల్స్, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. మొత్తం కట్టేసినాం, గట్టిగా బందోబస్తు కట్టినాం. ఇది ఎటు పోదు ఇక. అబ్స్టాకిల్ కూడా మంచిగా ఉంది. ఇట్లా ఎక్కాలి ఇక. ఇది ఎక్కుతారో ఏమవుతుందో చూడాలి. నెక్స్ట్ 4th అబ్స్టాకిల్స్, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. వా ఇది కూడా హైట్ బాగుంది. దీని నుంచి కట్టేదాకా ఎండింగ్ వచ్చి ఇటు దుంకాలి.
లాస్ట్ పెండింగ్ ఉన్నది అయితే ఇది లాస్ట్ కదా అన్న పెండింగ్ ఇది లాస్ట్. ఇది ఏంటో చెప్పినా కదా ఆల్రెడీ. ఫిఫ్త్ అబ్స్టాకిల్స్. దీనికి ఇప్పుడు కట్టేస్తుంది ఇట్లా దగ్గర పట్రా. ఇళ్ళకే బొరుకుంటా పోయేది. గంట మీద కొద్దు. ఉండాలి. ఇడిదిక్కో కట్ట అడిదిక్కో కట్టేస్తుంది. మనం తాళ్ళు కడతాం ఇట్లా ఇట్లా. ఇంకొకటి ఇంతమందికి ఏమనుకున్నామంటే దీనిలో నీళ్ళు చల్దాం, కొద్దిగా రొచ్చు చేద్దాం అనుకుంటున్నాం. మొత్తం బురదలకి వెళ్ళి పోవాలి. మావాడు పెద్ద ఓసిడి, వాడు ఎట్లా పోతాడే వానికి ఎట్లా మొత్తం ఇట్లా బుర్రియాలని వాడు ఓడిపోవాలి. ఇంకా ఉంటుంది పనిష్మెంట్ ఇంకా వేరే ఉంటుంది. ఎందుకు నేనే ఓడిపోవాలనుకుంటారు వాడి మధ్యలో ఓడిపోతలేడు రావు. ఏదైనా తినేది పెట్టాలి మళ్ళీ అలా కూడా ఓడిపోడే. అన్నిట్లో అందరు గెలిచినట్టున్నారన్న దెబ్బనే వస్తున్నారు అందరు. అట్లనే ఉంటుంది. స్టార్ట్ చేసిన ఫస్ట్ దాని దగ్గరనే పోతుంది. ఫస్ట్ దాని దగ్గర మొత్తం పవర్ అంతా పోతుంది. ఫస్ట్ ఒకటే డేంజర్ ఉంది తాడు మీద కదా. సెకండ్ ఏమో కాళ్ళది, తాడుది కాళ్ళదే, ఇది మళ్ళీ చేతులది. ఇది మొత్తం నీకు ఫుల్ బాడీది. ఒక్కొక్క దానికి తర్వాత నెక్స్ట్ ఏం లేదు ఇంటే సరిపడదు. ఒక్కొక్క 2 నిమిషాలు ఇచ్చినా 10 నిమిషాలు. యాక్చువల్గా ఒకటి కట్టిపోదాం అనుకున్నాం, తర్వాత 2 కట్టినాం. ఆ తర్వాత ఇక 3వది కూడా అయిపోతుంది. ఇక రేపు వచ్చినాక డైరెక్ట్ ఛాలెంజ్ ఉంటుంది. సో మా వాళ్ళు అయితే గివ్ అప్ చేయకుండా టకడా కంప్లీట్ చేస్తారు. దీన్ని ఎట్లా చేద్దాం అనుకుంటున్నామంటే చుట్టూ ఇట్లా మట్టి లెక్క పోసి తర్వాత వాటర్ పోసి దీన్ని ఒక రకంగా తయారు చేద్దాం అనుకుంటున్నాం. ఆల్రెడీ మీరు మెయిన్ ఛానల్లో చూసే ఉంటారు వీడియో. అరే దీన్ని ఒకసారి ఒక లుక్ వేసి ఆడికి ఎట్లుందో దీని కిందికి వెళ్ళి దింపి ఇంత ముందు లెక్క రారా. యాక్చువల్గా వచ్చాడు అది కాదు, కానీ వేరే తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఒకసారి డింపిగా వచ్చి చూపిస్తాడు చూడండి మీకు. దారా డింపిగా దా ఇంత ముందు లెక్కనే రా. రేపు వేరే తిరిగి ఉంటుంది, చాలా వేరే తిరిగి ఉంటుంది. కానీ దా ఎత్తుందిరా మస్తుంది. కానీ రేపు అట్లా రావద్దు, మరి ఎట్లా ఇట్లా మోచేల మీద రావాలి. ఇట్లా ఇట్లా బాగా కుక్క పిక్కే అంతా కింద నిలువద్దాం, బుర్ర చేద్దాం దాన్ని. బురదలు అయితే ఏం కాదు ఒక్కబోదు. మా వాళ్ళు అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు రేపు ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తారేమో కానీ. సో ఫైనల్గా ఈ వీడియో అయితే మీరు ఇప్పటికి చూడకపోతే మన మెయిన్ ఛానల్ తెలుగు అడ్వెంచర్ ఛానల్లో ఉంటుంది, వెంటనే చూసేయండి. బిహైండ్ ద సీన్ వీడియోకి ఎంత కష్టం ఉంటుందని చెప్పేసి మీకు ఈ విధంగా అయితే చూపిస్తున్నాం అనమాట. టైం వచ్చేసి ఇప్పుడు దగ్గర 10 అవుతుంది. ఇప్పటిదాకా కూడా ఇక కానిస్తూనే ఉన్నాం, ఎందుకంటే ఇది అయిపోతే రేపు వీడియో తీసుకొచ్చన్న ఆలోచనతో అన్నమాట. సో ఈరోజు వచ్చేసి డే 2 మన ఆర్మీ ఛాలెంజ్ కోసం అబ్స్టాకిల్ తయారు చేస్తున్నాం కదా. నేను ఆల్రెడీ చూసే ఉంటారు మొత్తం ఏం జరిగిందని చెప్పేసి. ఇవాళ వచ్చేసి ఈ తాడైతే కట్టెగట్టి ఇక్కడ మంకీ రోప్కి అయితే సెట్ చేస్తున్నాం. అలాగే మనోళ్ళు వచ్చేసి అక్కడ మొత్తం మట్టి తీస్తారు. ఆ మట్టి ఎందుకంటే అక్కడ అది ఉంది కదా లాస్ట్ మనం దాని కిందికి వెళ్ళి క్రోలింగ్ చేసుకోవడం పోవాలని చెప్పినాం కదా, దాని చుట్టూ మట్టి పోతురు అనమాట. ఆ మట్టి పోసుడు అయిపోయిన తర్వాత దాని మధ్యలో వాటర్ పోస్తే ఆ వాటర్లోకి వెళ్ళి క్రోలింగ్ చేసుకుంటూ పోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా అది చెట్టు కట్టినాం కదా, ఇది కట్టి నేను ఆల్రెడీ మీకు లాగలో చెప్పిన ట్రాక్టర్తో గుంజి కడతామని చెప్పేసి గుంజి కట్టేసినాం ఆల్రెడీ. చూడడానికి టైట్ ఉన్నట్టుగానే అనిపిస్తుంది, కాకపోతే ఇది ఎక్కిన తర్వాత బిస్కెట్ అవుతుంది. ఇది ఎక్కి దీన్ని ఇట్లా తీసుకుంటామా, ఎంత కిందికి వస్తే అంత కిందికి వస్తుంది. ఇక్కడ నుంచి అందాక ఏం పోతారు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఇంకో గుంత తీసి ఇక్కడ ఇంకొక కట్టే పెడతాం. అప్పుడు ఇది మనకు కొంచెం స్టిఫ్ ఉండే ఛాన్స్ ఉంటుంది, అప్పుడు ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక శేఖర్ గారు దీనికే భయపడుతుంది. కింది పోతుంది అట్లే పోనా. అరే డెమో రే డెమో మొత్తం చూపిస్తారా? నెక్స్ట్ కావాలా సరే. సో దేని దగ్గర కాంప్రమైజ్ అయితే లేము. ఈ పైన తాడు కిందికి తాగుతుందని చెప్పేసి ఇంతకుముందు కట్టె కడుతున్నామని చెప్పినా కదా, ఆ కట్టె అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ పాతిన కట్టె కూడా ఇప్పుడు అటు ఇటు పడిపోకుండా ఉండడానికి ఆ కనికి ఒక తాడు ఈ కనికి ఒక తాడు అయితే కట్టినాం. మనకు కొంచెం స్టిఫ్ ఉంటుంది.
ఎటువంటి ఇంజురీస్ కాకుండా ఈ ఛాలెంజ్ అనేది కంప్లీట్ కావాలి. ప్రాపర్ ప్రికాషన్స్ తోడైతే వెళ్తున్నాం. ప్రతి ఒక్కటి ఫస్ట్ టెస్ట్ చేసిన తర్వాతనే ఛాలెంజ్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఒకసారి నేను అన్ని ట్రయల్ వేస్తాను. ఈ బ్లాగ్లో మీరు చూస్తారు. మెయిన్ చాలా ట్రయల్ ఏముండదు, బ్లాగ్ చాలా మీరు ట్రయల్ చూస్తారు. ఆ ట్రయల్ అయిపోయిన తర్వాత ఇక మెయిన్ వీడియో స్టార్ట్ చేస్తాం అన్నట్టు. సో ఎక్కడ ఏమి ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి పుసుకునేదైనా ఎవరైనా ఛాలెంజ్ టైంలో ఏదైనా ఇరిగిపోయినా ఒకవేళ జారిపోయినా దెబ్బ తాకే ఛాన్స్ ఉంటుంది. సో అటువంటి ఏం జరగదు. మట్టి పోయాలి దాని మీద. సరిగ్గా వస్తలేదు కానీ ఎట్లా పోతారు? రా ఒక చేయి ముంగటికి, ఆ లెఫ్ట్ హ్యాండ్ ముంగటికి, నాగడ ఉంది కానీ లెఫ్ట్ హ్యాండ్ ముంగటికి. ఈ కాలు ఒక కాలు ఇట్లా ముంగటికి వేసుకుంటారా, అది ముంగటికి, ఆ కాలు ముంగటికి, మళ్ళా ఈ కాలు ముంగటికి. నేను చూపిస్తా, నేను చూపిస్తారా ఫస్ట్, నువ్వు అనుకున్నంత ఈజీగా లేదా అసలు చూపిస్తారా ఎట్లా మీకు నన్ను అనుకోని రాడు ఉంటుంది. నిన్న అందు కూడా శైలి రిపిక్తే కాలు ఇంకా కాలుమే కాలు ఎక్కేకు అంతే. చేతులు జరుపుకోవడం, కాలు జరుపుకోవడం. ఇగో ఈ కాలుకి చేతి గ్యాప్లోకి రావాలి. కాలు నేను చూపిస్తా, రాసుకపోతున్నాయి మొత్తం. రాసుకపోడు కాదు, కరెక్ట్ ఎత్తలేం. కాలు చేతి గ్యాప్లోకి రావాలి. అసలు దీనికి కాలు పెట్టకుండా ఎక్కాలి కానీ మీకు చూపిస్తున్నా. ఇక ఇట్లా గ్యాప్ ఉన్నది ఇళ్ళకి రావాలి, ఇళ్ళకి రా గట్లా మరుతుందా అది మరిపియాలి. ఎంత ఫాస్ట్ వెళ్ళిపోతున్నాను. ఏదేమైనా పట్టు అయితే ఇడవకుర్రి, పట్టిడిచిరంటే కథమే, గుండు వాళ్తుంది. లాస్ట్ ఇళ్ళకెళ్ళి బయటికి వెళ్ళి జెండా ఇట్లా ఊపితే కథం, ఛాలెంజ్ కథం. రైట్, మళ్ళీ ఇలా పెట్టేస్తాడు, నెక్స్ట్ వాడు వచ్చేస్తాడు అక్కడి నుంచి. సో ఇప్పుడు మన ఛాలెంజ్కి యూజ్ చేయబోయే డ్రెస్ వచ్చేసి ఇదే. ఈ టీషర్ట్లు అందరికీ ఉన్నాయి. సో మనం ఏ ఛాలెంజ్ చేస్తున్నామో ఆ ఛాలెంజ్ తగ్గట్టు ఫీల్ ఉండాలి కాబట్టి అందరం ఈ టీషర్ట్లు అయితే తెచ్చుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేసుకున్నాను కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని ఒకసారి ట్రయల్ కొట్టి చూపిస్తాను వీళ్ళకి ఎక్కడ ఏది ఎట్లా ఉంటుందని చెప్పేసి. నెక్స్ట్ టైం ఛాలెంజ్లో వాళ్ళు అయితే ఈజీగా పార్టిసిపేట్ చేస్తారు. ఇక ఇప్పుడు మన 5 అబ్స్టాకల్స్ అయితే రెడీ అయిపోయినాయి మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఇప్పుడు ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో దానికంటే ముందు అయితే ఒకసారి అన్ని ట్రై చేసి మా వాళ్ళకి చూపిస్తా. ఇంతే, ఈ విధంగా లాస్ట్ వరకు పోవాలి. ఎక్కడ మధ్యలో డ్రాప్ అయితే మళ్ళీ ఫస్ట్ కాడికి వెళ్ళి రావాలి. ఏం లేదు రూల్కి, కట్టెకు ముట్టుకో కాలుతోడన్న టచ్ చేయి, దాని తర్వాతనే డ్రాప్ కావాలి. మధ్యలో డ్రాప్ అయితే కథమే. సో సెకండ్ వచ్చేసి ఇది ఒక మైండ్ గేమ్ అనుకోవచ్చు, అదేవిధంగా ఒక యాక్టివిటీ గేమ్ కూడా అనుకోవచ్చు. అదేంటిదంటే ఒకే కలర్కి సంబంధించిన బాల్ అన్నీ ఫస్ట్ బకెట్లు వేయాలి, ఆ తర్వాతనే వేరే కలర్ ముట్టుకోవాలి. ఎగ్జాంపుల్ కోసం చూపిస్తా చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎల్లో కలర్ బాల్ ఫస్ట్ వేస్తున్నా, తర్వాత రెడ్ కలర్ అనుకుంటున్నాను నా మైండ్లో. సో ఆ ప్రకారం చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇగో ఎల్లో ఒకటి వేసినాక నేను ఇంకోటి ముట్టుకోవాలి. అది ఎల్లో కాదు, ఎల్లోనే, అది ఎల్లో కిందకే వస్తుంది. ఓకే అర్థమైందా? సో ఇప్పుడు వచ్చేసి థర్డ్ది, ఇది ఒక నిచ్చెన లెక్క ఉంటుంది అనమాట. దీని పైనుంచి చేతులు పట్టుకొని ఎక్కుతారా లేకపోతే ఉత్తగా ఎక్కుతారా వాళ్ళు ఇష్టం. టకటక ఎక్కువ అడిగి దుంకాలి. ఈ విధంగా అయితే ఉంటుంది. అంటే పట్టుకోద్దా, నీ ఇష్టం, పట్టుకుని పట్టుకో, ఏమైనా చేసుకో. అమ్మ ఆడుకుంటారా? ఇప్పుడు దీని లోపలికి వెళ్ళిపోతే నేను బయటికి వెళ్ళి చూపిస్తున్నా. ఎగ్జాంపుల్, లాస్ట్కి వచ్చేసి ఈ జెండా ఊపితే ఛాలెంజ్ ఖతం అవుతుంది. మీరు ఇంకా చూడకపోతే మన మెయిన్ ఛానల్ తెలుగు అడ్వెంచర్లు ఉంటుంది ఛాలెంజ్, చూసి ఎంజాయ్ చేసేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు.